ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారికి గురుగ్రహం 15 మే 2025 మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు మిథునరాశిలోకి సంచారం జరుగుతుంది, దీనివల్ల వీరికి గురుబలం వస్తుంది, దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని ఈ విశ్వాస సంవత్సరంలో మే 15 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఈ ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముఖ్యంగా సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ పల్గుడి 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర పల్గుడి 1 పాదం వారు ఉంటారు. వీరి పేర్లో నోటక్షరాలు మా, మే, మో, మే, మోటా, టీటు, టే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇకపోతే వీరికి 2000 సింహరాశి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకాశంలో గురువు రావణాసురుడు గ్రహాలన్నింటినీ కూడా ఏకాశంలో ఉంచాలని ప్రయత్నించడానికి చేశాడు. అంటే ఇంకా ప్రపంచంలో తనకు మించిన గొప్పవాడు లేడనే ముల్లోకాల్లో తన గొప్పవాడు అవుతాను. కానీ శని భగవానుడు కర్మస్థానంలో పెట్టడం వల్ల, కాలు పెట్టడం వల్ల ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని మొత్తం సర్వస్వాన్ని కోల్పోయాడు. ఇక్కడ మీకు అష్టమశయ దోషం ఉన్నప్పటికీ కూడా, అష్టమరాహు దోషం కూడా మే వరకు ఉన్నా కూడా 18 మే నుంచి రాహు సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి. లాభస్థానంలో గురువు ఉండడం చేత ఆ రాహు పైన గురువు దృష్టి ఉండడం కొంతవరకు మీకు అనుకూల ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. ఇకపోతే శని అష్టమంలో ఉన్నప్పటికీ కూడా లోమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి 30% ఇచ్చే ఫలితాలు 30% ఇస్తాడు కాబట్టి పెద్దగా ఎక్కువ ఇబ్బందులు కలిగించడని చెప్పవచ్చు. ఇక రాహుకేతులు వరుసగా 18 మే నుంచి సప్తమంలోను, రాహు జన్మలోను, కేతు జన్మలో సంచారం కూడా సువర్ణగుర్తులుగా ఉంటారు కాబట్టి కొంత వీరి వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చినా కూడా గురు బలం ఉంది కాబట్టి వీరన్నిటి నిలదొక్కుని బయటపడగలుగుతారు. ఈ అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఈ సంవత్సరం మీకు. గురువు అంటే కారకత్వం ధనానికి, కుటుంబానికి, సంతానానికి, విద్యకు జ్ఞాన కారకుడు కాబట్టి ముఖ్యంగా ధన విషయంలోనూ, సంతాన విషయంలోనూ, పిల్లల విద్యా విషయంలోనూ, సంతానం యొక్క విద్యా విషయంలోనూ అన్ని రకాల అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మీకు. మీరు చేసే పని రంగంలో మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు కొంత బాగానే ఉంటాయి, కానీ వ్యవహరించడం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ప్రేమికులు వారి యొక్క ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు. గురుడు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో వచ్చినప్పుడు అన్ని మంచి ఫలితాలు ఇస్తాడు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహం జరుగుతుంది. సంతాన కొరకు సంతానం కలుగుతుంది. కుటుంబం అభివృద్ధి చెందుతుంది. రహస్య ధనం కూడా అందుతుంది. అష్టమ స్థానంలో అష్టమాధిపతి కూడా కాబట్టి లాభస్థానంలో ఉన్నాడంటే మీకు క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే లాటరీస్ ద్వారా కానీ, అత్తగారి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్కమ్ రావడానికి, పిత్రాత ఏదైనా ఎవరి ద్వారానైనా వీళ్ళమ్మల ద్వారా కానీ, పిత్రాత కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి కొద్దిగా. తదుపరి సమస్యలు అంత ఉండవు. అష్టమ శని సంచార ప్రభావం కొంత ప్రతిబంధక కలిగిస్తుంది కాబట్టి మీరు బద్ధకాన్ని వదలండి, వ్యాయామం చేయండి. ఎందుకంటే తక్కువ స్థాయి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, వాళ్ళకి ధన సహాయం చేయండి. ఇక కష్టసుఖాలు మీకు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అంటే చీకటి వెలుగులాగా ఉంటాయన్నమాట. ఇక పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది మీకు. ధన సంపాదన పెరిగినప్పుడు పని ఒత్తిడి కూడా ఉంటుంది కదా, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగాల పరంగా అనేక నూతన అవకాశాలు వస్తాయి. వాటిలో ఏది మంచిదైతే అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గ ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరం. విద్యా వైజ్ఞానిక రంగాల్లో, సాహిత్య సంగీత కళారంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో కొత్త విధానాలను పాటిస్తారు. ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారు రాజకీయాలను నిలదొక్కకూడదు ఈ సంవత్సరం నిలదొక్కుంటారు. ప్రజామన్నాన్ని పొందగలుగుతారు. వాటి మాటల చాతుర్యంతో ఇతర వాళ్ళ
ఆకట్టుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు, H1B వీసాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొంత కష్టం మీద ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే కుటుంబంలో జన్మకేతువు అష్టమ సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. దుర్గా గణపతి ఆరాధన చేసుకుంటే వచ్చింది. తోబుట్టుల వల్ల బంధువర్గం ఇబ్బందులు, కీచులాటం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియో గురువు యొక్క పరిస్థితుల, గురువు లాభస్థానంలో సంచారం వల్ల ఫలితాలకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయసుఖం. శత్రునాశనం జరుగుతుంది. శత్రునాశం మంత్రసిద్ధి ఏకాదశ గతం గురువు అని శాస్త్రవచనం అన్నమాట. గురువు ఏకాదశ స్థానంలో సంచారం చేసేలో సంఘంలో గౌరవం అభివృద్ధులు, గౌరవ ప్రతిష్టలు పెరగడము, ముఖం తేజస్తో వెలిగిపోవడము, అన్ని కార్యాలయంలో మీకు విజయం లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సుఖవంతమైన జీవితము, కుటుంబంలో సౌఖ్యమైన జీవితం జరుగుతుంది. ఆనందంగా గడతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, భార్యాభర్త మధ్య అనుబంధం బాగుంటుంది, శత్రు విజయం ఉంటుంది. ముఖ్యంగా మంత్రసిద్ధి కూడా పొందుతారు. మంత్రశాస్త్రం నేర్చుకోవడం కానీ, మంత్రసిద్ధి పొందడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తోబుట్టువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో కొత్త వ్యాపారాలు చేసేవారికి కొంత ప్రతికూలత ఉంటుంది. వ్యవసాయ సంబంధ విషయాలకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు కుదిరిపోతాయి. అట్టడుగు వారితో ఎంతో సామాజిక సేవ చేసి శయదోషాలు తగ్గుతాయి. కళాకారులకు ఈ సంవత్సరం నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. గురు శని ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అప్పులు చేస్తే మాత్రం వెనక్కి రాదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. సేవా కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేసి ధనం మీద ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. ఇక వివాహం కాని స్త్రీలు వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఇక అన్ని రకాల వారికి కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంతవరకు మంచి చెడ్ల మిశ్రమంగానే గడిచిపోతుందని చెప్పవచ్చు. లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించారు. అష్టమశయ దోషం కొంతవరకు ఇబ్బంది తగ్గుతుంది లాభ గురువు వల్ల. ఇక మీరు పాటించాల్సిన రెమెడీలు ఏంటంటే మంగళ శనివారాల నియమాలు పాటించాలి. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకము కానీ రాహుకాలంలో నవగ్రహ స్తోత్రం జపం చేసుకోవడం కానీ చేస్తే వచ్చింది. హనుమాన్ చాలీసా శనికి జపాలు, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. గణపతి జన్మలో ఉన్నాడు. కేతువు జన్మస్థలంలో సంచారం ఉంది కాబట్టి గణపతి కుబేరుతో దీపారాయణ చేయండి. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి ప్రతిరోజు. నెలకు ఒకసారి రుద్రాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం ప్రతిరోజు చేసుకుంటే మంచిది. ఇంకా ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. ఓం నమః శివాయ మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోండి. ఈ రకంగా గురువు వల్ల ఎక్కువగా లాభాలే ఉన్నాయి, కానీ ఇతర గ్రహాల యొక్క ప్రతికూలత వల్ల కొంత విశ్వ ఫలితాలు ఉంటాయి. శుభమస్తు.